రాజ్యసభ ఎంపీ సీటు కోసం టీడీపీలో హాట్ ఫైట్ జరుగుతోందట. కమ్మ సామాజిక వర్గం నుంచి ఇద్దరు నేతలు గట్టిగా ప్రయత్నాలు చేస్తున్నారట. వీళ్ళిద్దరిలో అదృష్టం ఎవరిని వరిస్తుందా అని టీడీపీ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోందట. ఇంకా ఈ ఇద్దరు టీడీపీ అధిష్టానానికి సన్నిహితంగా ఉండే నేతలుగా పేరు తెచ్చుకున్నారు. సీఎం చంద్రబాబు ఆదేశిస్తే తూచా తప్పకుండా పాటించేవారేనట. మరి ఆ ఇద్దరిలో అధిష్టానం ఎవరి వైపు మొగ్గు చూపనుంది? ఇంతకీ ఎవరా ఇద్దరు? వచ్చే నెలలో ఏపీకి సంబంధించి 4 రాజ్యసభ ఎంపీ స్థానాలు ఖాళీ అవుతున్నాయి. ఆ 4 కూటమి ఖాతాలోనే చేరే అవకాశం ఉంది. దీంతో రాజ్యసభ సీట్ల కోసం టీడీపీ నేతలు తెగ ప్రయత్నాలు చేస్తున్నారట. ఆ 4 సీట్లలో ఒకటి ఖచ్చితంగా కమ్మ సామాజిక వర్గానికి ఇచ్చే అవకాశం ఉందని టాక్. ఆ సీటు కోసం మాజీ ఎంపీ గల్లా జయదేవ్, విద్యా సంస్థల అధినేత భాష్యం రామకృష్ణ పోటీ పడుతున్నారట. 2014 నుంచి ఎంపీ ఎన్నికల బరిలోకి దిగేందుకు రామకృష్ణ ఎదురు చూస్తున్నారట. రాష్ట్ర విభజన తర్వాత జరిగిన మొదటి ఎన్నికల్లో టీడీపీ తరఫున నర్సరావుపేట పార్లమెంట్ స్థానం నుంచి రామకృష్ణ పోటీ చేస్తారన్న ప్రచారం జరిగింది. ఇటు అప్పట్లో కాంగ్రెస్ లో ఉన్న రాయపాటి సాంబశివరావు టీడీపీలో చేరారు. ఇక గల్లా జయదేవ్ గుంటూరు నుంచి పోటీ చేయడంతో భాష్యం రామకృష్ణకు బదులుగా రాయపాటికి నర్సరావుపేటలో పోటీ చేసే అవకాశాన్ని కల్పించారు చంద్రబాబు. అదే ఎన్నికల్లో పోటీ చేసేందుకు పెమ్మసాని చంద్రశేఖర్ కూడా ముమ్మూర ప్రయత్నం చేశారట. అప్పట్లో భాష్యం రామకృష్ణ, పెమ్మసాని చంద్రశేఖర్ అవకాశాలకు రాయపాటి గండి కొట్టారని చెప్తుంటారు. 2019 ఎన్నికల్లోనూ నర్సరావుపేట పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేసేందుకు రామకృష్ణ ప్రయత్నాలు చేశారట. రాయపాటి సాంబశివరావు తనయుడు రంగారావుకు సత్తెనపల్లి అసెంబ్లీ స్థానంలో అవకాశం ఇచ్చి మాజీ మంత్రి కోడెలను నర్సరావుపేట అసెంబ్లీ సీట్ నుంచి బరిలోకి దించి రామకృష్ణకు నర్సరావుపేట ఎంపీ టికెట్ ఇవ్వాలన్న ఆలోచన చేసిందట టీడీపీ అధిష్టానం. అయితే కోడెల నర్సరావుపేట అసెంబ్లీ స్థానం నుంచి బరిలోకి దిగేందుకు ససేమిరా అనడంతో ఎటువంటి మార్పులు లేకుండానే రాయపాటి సాంబశివరావుకు నర్సరావుపేట ఎంపీ టికెట్ ఇచ్చింది టీడీపీ. అలా మరోసారి పోటీ చేసే ఛాన్స్ కోల్పోయారట రామకృష్ణ. 2024 ఎన్నికల్లో అయినా అవకాశం వస్తుందని రామకృష్ణ భావిస్తే వైసీపీ సిట్టింగ్ ఎంపీగా ఉన్న శ్రీకృష్ణదేవరాయలు టీడీపీలో చేరి నర్సరావుపేట ఎంపీగా గెలిచారు. వరుసగా 3 ఎన్నికల నుంచి కళ్ళు కాయలుగాచేలా ఎదురు చూస్తున్న లోక్సభ ఎంపీ టికెట్ దక్కకపోవడంతో రాజ్యసభకైనా వెళ్లాలన్న ఆలోచనలో రామకృష్ణ ఉన్నట్లు సమాచారం. రామకృష్ణ పరిస్థితి ఇలా ఉంటే 2014, 2019 ఎన్నికల్లో గుంటూరు లోక్సభ స్థానం నుంచి టీడీపీ తరఫున పోటీ చేసి విజయం సాధించిన గల్లా జయదేవ్ 2024 ఎన్నికల్లో మాత్రం పోటీకి విముఖత చూపారట. అప్పట్లో తలెత్తిన ఇబ్బందుల వల్ల తన వ్యాపారాల్ని కాపాడుకోవడానికి ఆయన స్వచ్ఛందంగా పోటీ నుంచి తప్పుకున్నారనే ప్రచారం జరిగిందట. లేటెస్ట్ గా రాజ్యసభకు వెళ్లాలన్న ఆలోచనలో ఉన్నారట జయదేవ్. దీంతో ఇద్దరు కూడా కమ్మ సామాజిక వర్గానికి చెందిన నేతలు కావడం, టీడీపీ అధిష్టానం దగ్గర ఇద్దరికి మంచి పలుకుబడే ఉండడంతో ఎవరికి అవకాశం వస్తుందో అని టీడీపీ వర్గాలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయట. రాజ్యసభ ఎన్నికలతో త్వరలోనే అధికార టీడీపీలో మరోసారి పొలిటికల్ హడావుడి మొదలుగానుందంటున్నారు. రామకృష్ణకు రాజ్యసభ స్థానం దక్కుతుందా, గల్లా జయదేవ్ దాన్ని ఎగరేసుకుపోతారనేది చూడాలంటున్నాయి సైకిల్ వర్గాలు.